ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం కాదు. ఈరోజు కూడా యేసే మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మాట్లాడే మాట మన గతాన్ని మార్చబోతున్నది, మన చరిత్రను మార్చబోతున్నది, మన దుఃఖాన్ని తీసివేయబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మాట్లాడాడంటే దుఃఖానికి అక్కడ స్థానం లేదు. యేసయ్య మాట్లాడంటే సంఖ్యలకు అక్కడ బలం లేదు. యేసయ్య మాట్లాడాడంటే సాతానుకు శక్తి లేదు, అధికారం లేదు. యేసయ్య మాట్లాడాడంటే కన్నీటికి అధికారం లేదు, ఇంకా కన్నీటికి స్థానం లేదు. ఇంకా కన్నీరు దుఃఖము మారాల్సిందే, శాపం మారాల్సిందే, శాపానికి శక్తి లేదు. ఇంకా యేసు మాట్లాడితే శాపం విరిగిపోవాల్సిందే. యేసు మాట్లాడితే దుఃఖం సంతోషగానంగా మారాల్సిందే. యేసు మాట్లాడితే చెరసాల బ్రద్దలైపోయి అక్కడ సంతోష గానాలు వెళ్ళు విరవాల్సిందే. యేసు మాట్లాడితే పాపం పటాపంచలైపోయి అక్కడ పరిశుద్ధత వెలవాల్సిందే. యేసు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారాల్సిందే. ఈరోజు అదే యేసయ్య నీతో మాట్లాడబోతున్నాడు. అదే యేసయ్య నీ స్థితిని మార్చబోతున్నాడు. యేసయ్య మాట ప్రపంచాన్ని మార్చింది, నిన్ను మార్చబోతున్నది, నీ స్థితిని మార్చబోతుంది. నిశ్చయముగా ఈరోజు నీ దారిద్ర్యాన్ని మార్చబోతున్నది. నిశ్చయముగా నీకు ఒక ఉన్నతమైన శిఖరం ఇవ్వబోతున్నది. నిశ్చయముగా నీ స్థితిని గొప్పగా చేయబోతున్నది ఆయన మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాటకి శక్తి ఉన్నది, బలం ఉన్నది, ప్రభావం ఉన్నది. జాగ్రత్తగా మన దేవుని మాట వింటాం, ప్రార్థన చేసుకుంటాం. ఈ రోజున చెప్పు, నాతో మాట్లాడేసయ్యా, నేను ఇక్కడ వ్యర్థంగా కూర్చోకూడదు, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. చెప్పి రోజున ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు, నువ్వు అడిగితే నీతో మాట్లాడి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సహోదరి తన మాటను పరలోకి నుంచి పంపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, యేసు రాజా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీరు లేవనెత్తమని వచ్చినాం తండ్రి. మీ సన్నిధిని ప్రకాశింపచెమడుగుచున్నాము తండ్రి. యేసయ్యా, ఎంతమంది ప్రజలు మీ మాట వినాలని ఆశపడుచున్నారు, మీ మాట కొరకు కాచుకొని కూర్చుని ఉన్నారు తండ్రి. అట్టివారిని మీరు లేవనెత్తండి తండ్రి, అట్టివారిని సంధించండి, అట్టివారి హృదయాంతరంగంతో మీరు మాట్లాడండి. ఏ దుఃఖముతో కూర్చున్నారో, ఏ సమస్యలో కూర్చున్నారో, ఏ యాతనతో కూర్చున్నారో, సమస్యకు జవాబు దొరకక ఏ విధంగా తారుమారై కూర్చున్నారో ప్రభువా, అట్టివారిని మీరు లేవనెత్తండి అయ్యా, అట్టివారిని సంధించండి అయ్యా, అట్టివారిని బ్రతికించండి అయ్యా. ఇప్పుడే మీరు మాట్లాడమని కూర్చున్నాము తండ్రి. మార్గము తెరవండి నాయన, గమ్యమును చేర్చండి ప్రభువా. మీరు కృపచొప్పున జరిగించి నడిపించమని సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటా. అందరూ బైబిల్ తీయండి. బైబిల్లో మాట అందరం కూడా దయచేసి చదువుకుంటా. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. బైబిల్ చెబుతుంది ధన్యం ఏంటి ఒక మనిషి జీవితంలో అంటే ఇవ్వటం ధన్యత. ఇచ్చినవాడు దాత ధన్యుడవుతాడు ఎప్పటికీ కూడా. పుచ్చుకునేవారు ఎప్పటికీ ధన్యుడవుతాడని బైబిల్ చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డ, నీకున్నది అది ఎంత కొంచెమైనా ఎప్పుడైతే నువ్వు అవకాశం వచ్చినప్పుడు, దేవుని సందులో ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవుని రాజ్యాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు, దేవుని పక్షాన ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు, దేవుని పక్షాన నువ్వు పనిచేయాల్సి వచ్చినప్పుడు, దేవుని పక్షాన నువ్వు ఏదైనా చేయడం ముందుకు వచ్చినప్పుడు నీ పేరును ఆయన జీవగ్రంథంలో రాయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ గతిని మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మీకు ఒక వృద్ధురాలు పరిచయం చేస్తాను, విధవరాలు పరిచయం చేస్తాను. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకుంటే 21వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనాలు చదువుకుంటాం. ఈ 4 వచనాల్లో ఆమె చరిత్ర మొత్తం ఒక అద్భుతమైన చరిత్ర రాయబడింది. మనం చూద్దాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమి నుంచి తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కానుకలు వేస్తున్నారు. కానుక వేసేటప్పుడు యేసయ్య చూస్తున్నాడంట, కానుక చూస్తున్నాడు. నువ్వు కూడా ఏం వేస్తున్నావో ఏంటో దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఏది అప్పగిస్తున్నావో ఆ కానుక పెట్టెలో చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చూస్తున్నప్పుడు ఆయన నువ్వు ఇచ్చే కానుక చూస్తున్నప్పుడు తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన కన్ను నువ్వు ఇచ్చే దాని మీద, నువ్వు ఇచ్చేటువంటి ఆ ఆత్మ తృష్ణ ఏదైతే ఉందో చూస్తున్నాడు దేవుడు. దేవుని రాజ్యానికి ఇవ్వాలని ఎటువంటి తృష్ణతో నువ్వు ఇస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. సో ఈ యొక్క విధవరాలు 2 కాసులు ఇచ్చింది, తనకున్న జీవనం అంతా ఇచ్చేసింది. అంటే తన జీవనానికి రేపటి రోజున ఆధారమైన దాన్ని అంతటిని ఇచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డ, వెంటనే దేవుడు ఆమెను గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడంటే, ఈ బీద విధవరాలు మీ అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అంటే ఈమె మీ అందరికంటే ఎక్కువ అన్నాడు.
అక్కడ డబ్బున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు చాలా అద్భుతంగా మరి వస్త్రధారణ కలిగినటువంటి వారు, ఫేమస్ అయినటువంటి వారు, సెలబ్రిటీస్ దేవుని మందిరానికి చాలామంది వచ్చారు. ఆ రోజులు డబ్బున్నటువంటి ఐశ్వర్యవంతులు వచ్చారు, కట్ల డబ్బులు వేసి ఉంటారు. కానీ బీద విధురాలు వేసినటువంటి ఆ కానుక చూసి అన్నాడు, ఈమె మీ అందరికంటే ఎక్కువ వేసింది. కారణం ఏంటంటే మీరు వేశారు, మీ వెనక కొంచెం ఉంచుకొని కదా, మీకంటే ఆధారం ఉంచుకొని దానిపైన మీకు అవసరం లేనిది వేశారు. కానీ ఈమె తనకు జీవితంలోకి ఏది లేకుండా, తనకంటూ ఇక రేపటి రోజు బ్రతకడానికి ఏమీ లేకుండా ఇచ్చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే తన జీవనాన్ని దేవుని చేతిలో పెట్టింది. ప్రభువా, రేపు నేను బ్రతకాలంటే నువ్వు దిగి రావాలి, రేపు నేను బ్రతకాలంటే నువ్వు గుప్పులు విప్పాలి, రేపు నేను బ్రతకాలంటే నువ్వు ఎవరి హృదయంలో కనికరం పుట్టించాలి, రేపు నేను బ్రతకాలంటే ఏ దిక్కు నుంచే నాకు సహాయం పంపించాలి, రేపు నేను బ్రతకాలంటే నువ్వు రావాలి ఖచ్చితంగా. నాకున్నదంతా నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా, నాకున్నదంతా నీకు ఇచ్చేస్తున్నాను, ఇక నన్ను చూసుకోవాల్సింది నువ్వు మాత్రమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, ఆమె తన జీవనమంతయు, తన జీవితానికి కావాల్సినటువంటి ప్రతి పైసా ఇచ్చేసింది, తనకున్న జీవనం అంతా ఇచ్చేసింది. ఇక ఆధారం లేదు ఆమెకి. ప్రియ దేవుని బిడ్డ, అసలే పేదరాలు మాత్రమే కాదు, విధవరాలు కూడా. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధవరాలు, ఆమెకు ఆధారం లేదు, భర్త లేడు, తీసుకొచ్చేవాళ్ళు లేరు, పోషించేవాళ్ళు లేరు, బిడ్డలు ఉన్నట్టు కూడా లేదు ఆమెకి. పేదరికం ఒక పక్కన, మరి వైధవ్యం ఇంకొక ప్రక్కన, లేమి ఇంకొక ప్రక్కన, సూటిపోటు మాటలు ఇంకొక ప్రక్కన, జీవితంలో గమ్యం లేకుండా చీకటిలో బ్రతుకుతున్నటువంటి ఆమె, నిరాశ నిస్పృహల మధ్యలో బ్రతుకుతున్నటువంటి ఆమె దేవుని కోసం అంతా ఇచ్చేసి అంటుంది, ప్రభువా, ఇది ఉంటే నేను ఓ 10 రోజులు తింటానేం, ఇది ఉంటే ఒక 20 రోజులు తింటానేం, అయితే ఇదంతా ఇచ్చిన తర్వాత నువ్వు నన్ను ఎంతకాలం బ్రతికించుకుంటావు, బ్రతికించుకో ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తనకంటూ ఏది లేకుండా, తనకంటూ ఆధారమే లేకుండా ఆ ఉన్న 2 కాసులు ఇచ్చేసి బయటికి రావాలని చూస్తా ఉంది. అది ఆమె హృదయంలో ఏముందంటే, ఇక నన్ను దేవుడే చూసుకోవాలి, దేవుడే నన్ను కాపాడాలి, దేవుడికే ఇక నా ప్రాణాన్ని అర్పించాను, దేవుడికే నేను ఇచ్చుకున్నాను. ఇట్లాంటి వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయంటే అద్భుతం, ఆశ్చర్యం. ఎస్ దేవుని బిడ్డ, తనకంటూ ఏమీ ఆధారం లేకుండా సేవకు వచ్చినటువంటి వాళ్ళు ప్రపంచాన్ని ఏలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాజుల ముందు నిలబడ్డారు. ఎలీషా ఉన్నాడు, తనకున్నటువంటి అరకను, తనకున్నటువంటి ఎడ్లను, తనకున్న సమస్తాన్ని వధించి ఒక్కడే ఒంటరిగా సేవకు వచ్చాడు. ఏలి వెనకాల వచ్చాడు. ఏలి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తామని చూస్తూ ఉన్నాడు వెనక. అందరూ అన్నారు, నీకు జీవితమే లేదురా, నువ్వు తిరిగి రావడానికి లేదురా, ఏంట్రా నువ్వు అంతా వదిలేసుకుని వెళ్ళిపోతున్నావు అని అంటే, తనకున్నది మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తనకంటే ఇక తిరిగి రావడానికి ఆధారం లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే మనం రాజుల ముందు నిలబడ్డాడు. రాజులు వచ్చి చేతులు కట్టుకుని ఏలియా ముందు నిలబడ్డారు, ఎలీషా ముందు నిలబడ్డారు. రాజులు వచ్చి చేతులు కట్టుకుని ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, ఇజ్రాయేలుకు రౌతులు గుర్రములు నీవే, ఆధారం నీవేనయ్యా అని రాజులు వచ్చి ఎలీషా దగ్గర ఏడ్చారు. అతనికి బాగా లేకపోతే రాజు వచ్చి ఏడ్చాడండి, నువ్వు చచ్చిపోతావు, నా జీవితం ఏం కావాలి, నువ్వు చచ్చిపోతావు, నీ రాజ్యం ఏం కావాలి, నువ్వు చనిపోతే అయ్యా నా బ్రతుకేం కావాలి, నాకెవరు చెప్తారయ్యా, ఇంతకుముందు ఏ శత్రువు ఏ దిశలో వచ్చినా చెబుతున్నావు కదా, ఇప్పుడు ఎవరయ్యా చెప్తారని ఏడ్చాడని. కారణం ఏంటో తెలుసా, తనకున్నదంతా దేవునికి ఇచ్చేసి వచ్చేసాడు. తనకంటూ జీవితంలో వెనకేమీ లేకుండా దేవుడిని మాత్రం ముందు పెట్టుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, అందరూ కూడా అంతే. నాకుంది, డబ్బు ఉంది, వెనకాల నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఏమి సేవ కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకోటి అనుకునే వాళ్ళు ఎప్పటికీ వర్దెల్లరు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తున్నామో, ఎప్పుడైతే మనం దేవుడి మీద 100% ఆధారపడి వస్తున్నామో, అటువంటి వారు ఎప్పుడు కింద పడరు. వారిని సిగ్గుపడనివ్వడు దేవుడు, వాళ్ళని తల వంచనివ్వడు, వారికి లేమి రానివ్వడు, వాళ్ళకి కొద్దువ కలగనివ్వడు. ఒక్కరోజు కూడా వాళ్ళకి కావాలంటే ఆకాశం తలుపులు ఇప్పుతాడు. మనం ఇజ్రాయేల్ యాత్రలో చూసాం. ఇక దేవుడే వాళ్ళ ఆధారం, ఏదీ లేదు, దేవుడు చెప్పాడు వెళ్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఆకాశం తలుపులు తెరిచాడు, బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం పెట్టాడు. ఒక్కరోజు వాళ్ళ చెప్పు వారు తెగనివ్వలేదు, వాళ్ళ వస్త్రం మాయనివ్వలేదు. అరణ్యాల్లో ఎడారుల్లో నడుస్తున్నా సరే, అంత దుమ్మున ప్రదేశంలో నడుస్తున్నా సరే, చెప్పు వారు తెగిపోలేదు, వస్త్రం పాతకిల్లిపోలేదు, ఒక్కళ్ళ వ్యాధితో చనిపోలేదు. వాళ్ళ అతిక్రమాలు చనిపోయారు తప్ప ఒక్కరికి వ్యాధి రాలేదు. 40 సంవత్సరాలు పుట్టిన బిడ్డలు అరణ్యాల్లో పుట్టారండి, అక్కడ ఎడారులో పుట్టారు. అక్కడేమి ఐసీ రూమ్స్ లేవు, అక్కడేమి ఏసీ కంపార్ట్మెంట్స్ లేవు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి మరి క్రిటికల్ కండిషన్స్లో ఆ ఎడారులో ఇసుకలో పుట్టారు చాలామంది పిల్లలు, అరణ్యాల్లో ఆ చెట్ల కింద పుట్టారు చాలామంది పిల్లలు. కానీ వాళ్ళు ఒక్కరూ చనిపోలేదు, ఒక్కరు కూడా మిస్క్యారీ కాలేదు, అబార్షన్ కాలేదు ఎవరికి కూడా. అందరూ సమృద్ధిగా బిడ్డలుగా అన్నారు, సమృద్ధిగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఒక్కరోజు కూడా ఏది తక్కువ కాలేదు.
ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ విధంగా కాపాడటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడే ఆధారం వచ్చారు కాబట్టి వాళ్ళని కాపాడడానికి దేవుడు దిగొచ్చాడు. వాళ్ళని కాపాడడానికి దేవుడే హస్తం చాపాడు అంతే. అందుకే వాళ్ళందరూ సురక్షితంగా క్షేమంగా నడుచుకుంటూ వచ్చారు. సో ఈ బీద బెదవరాలు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈమె తన జీవనం అంతా వేసింది. ఎవరైనా వచ్చి ముసల్దానా ఎట్ట బ్రతుకుతావు, ఉన్న డబ్బులను ఇచ్చేసావు, ఉన్నదంతా వేసేసావు, ఏంటి అసలు అని అంటే ఆమె చెప్పిందంట, నన్ను దేవుడు చూసుకుంటాడా అయ్యా అని. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఆపుతాడా? గాల్లో దీపం ఏంటయ్యా, ఆపుపాటం ఏంటయ్యా? దేవుడికి అంత చిన్న దీపం ఆపే శక్తి లేకపోతే ఇంత పెద్ద సృష్టిలా చేశాడయ్యా. ఈ దీపాన్ని ఆపగలడు, దేనైనా ఆపగలడు, ప్రాణాన్ని ఆపగలడు, ఏదైనా ఆపగలడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నాకు ఒక అక్క తెలుసు, యవనస్తురాలు. ఆమె కోసం వాళ్ళ అక్కోళ్ళు తలా కొంచెం డబ్బులు బ్యాంకులో వేసి పెట్టారు. ఆమె పెళ్లి చేద్దామని, వివాహం చేసే సమయం వచ్చేసింది. సో ఆ ఊర్లో ప్రజలందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడ. ఆమె ఒకసారి ఒక ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు చాలా అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తా ఉంటే ప్రజలు కింద పడి కొట్టుకొని ఏడుస్తున్నారండి పశ్చాత్తాపంతో. అందరూ కూడా ఆ బ్రాందీ సీసాలు పడేసి, ఆ సిగరెట్లని కాళ్ళు కింద తొక్కేసి, మారు మనసు పొంది ఆ అగ్గిపెట్లు పడేసేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అనుకుందంట, ప్రభువా ఈ దైవజనుడు మా ఊరుగాని వస్తే మా ఊరు బాగుపడుతుందయ్యా, ఈ దైవజనుడు మా ఊరుగాని వస్తే అద్భుతంగా మార్చబడుతుందయ్యా మా ఊరు. అయ్యా ఒక్కసారి దైవజనుడు నడిపించయ్యా, ఒక్కసారి అయ్యా ప్లీజ్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా మా ఊరు ఒక్కసారి కూటమి పెట్టండి అయ్యా అంటే ఆయన వస్తానన్నాడు. సరే ఇంటికి వచ్చింది, వెంటనే ఆలోచించింది, తనకు బ్యాంకులో డబ్బులు మొత్తం తీసేసి అన్నిటికీ లైటింగ్కి, సౌండ్ సిస్టమ్కి మొత్తానికి డబ్బులు కట్టేసిన తర్వాత ఇక మీటింగ్ ఆరంభమైంది. ఆ ఊళ్ళో అందరూ జనాలు వచ్చారు, చాలా కష్టపడి మీటింగ్ పెట్టిన తర్వాత అనేకులు రక్షించబడ్డారు. అనేకులు పశ్చాత్తాపడి ఆమె అనుకున్న దానికంటే ఎక్కువ ఆ ఊరు రక్షించబడింది. బ్రాందీ షాపులు మూయబడ్డాయి, కళ్ళు షాపులు మూయబడ్డాయి. ఇప్పుడు దేవుని బిడ్డ యవనస్తులు అందరూ కూడా పశ్చాత్తాపడి కింద పడి కొట్టుకొని ఏడుస్తూ దిగులు పడిపోయి, అయ్యో మేము ఎంత పాపులమే అని చెప్పేసి దేవుని దగ్గర ఒప్పుకున్నారు. చివరికి అందరూ మందిరాలు చేర్చబడ్డారు. అక్కడ ఒక మందిరం కట్టబడింది. ఆ దైవజనుడు ఒక మందిరాన్ని కట్టించాడు. అక్కడ సేవ ఆరంభమైంది. అయితే అందరూ అన్నారు, డబ్బులు అయిపోయినాయి కదా, ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాట చేసుకుంటావు, అట్నే ఉండిపోతావా, నీకు పెళ్ళాట జరుగుద్ది ఇంకా అంతే ఇక నీ జీవితం. అప్పుడు ఆమె ఒకటి అన్నది, నా కోసం దేవుడు కానీ ఒక వరుణ్ణి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా కోసం వివాహం దేవుడు సిద్ధపరచుంటే ఖచ్చితంగా 100% జరుగుద్ది. నా దగ్గర డబ్బున్నప్పుడు జరిగినంత కంటే కూడా ఏమీ లేనప్పుడు బాగా జరుగుద్ది నా వివాహం. నా దేవుడే దిగొచ్చి ఆయనే చేస్తాడు, ఆయన దూతలు వచ్చి పెళ్లి చేస్తాడు నాకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ అలాగే చెప్పిన తర్వాత కొంతకాలానికి ఒక మంచి సంబంధం. ఈమె చూడడానికి అంత బాగుండదు, కానీ వచ్చినటువంటి వరుడు ఎంత గొప్ప అందంగా ఉంటాడంటే, ఎంత చదువుకున్నవాడు, ఎంత జ్ఞాని, ఎంత మంచి స్పీకర్, చక్కని వాక్యం చెప్పేటువంటి ఆయన, అద్భుతమైనటువంటి కలర్. ప్రియ దేవుని బిడ్డ అంత అద్భుతంగా అన్ని విషయాల్లో బాగా చదువుకున్న ఆయన 5-6 భాషలు మాట్లాడతాడు. ఆయన వచ్చాడు, పైసా కట్నం తీసుకోకుండా వాళ్ళే ఎదురు కట్నం ఇచ్చి ఆమెకి బంగారు ఇచ్చి ప్రియ దేవుని ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వారందరూ ఇప్పుడు మంచి పరిచర్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని కోసం చేసినప్పుడు, కార్యం చేసినప్పుడు, దేవుని కోసం పని చేసినప్పుడు, దేవుని కోసం మనకున్నది ఇచ్చినప్పుడు, అవసరాన్ని బట్టి, నిజంగా అవసరాన్ని గుర్తుబట్టి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఒక వ్యక్తిని కాపాడడానికి, ఒక ఊరిని కాపాడడానికి, ఒక ఊరిని మరి కాపాడడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, మనకున్నది ఖర్చు పెడతామో, నీకు 100 ఫలం తిరిగి రాబోతున్నది, నీకు 100గా తిరిగి రాబోతున్నది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. నీ కోసం క్రొత్త తలుపులు తెరవబోతున్నాడు. నువ్వు ఎరగనటువంటి గొప్ప ఆశీర్వాదం తీసుకుని రాబోతున్నాడు. నువ్వు ఎరగనటువంటి గొప్ప దీవెనలు తీసుకొని రాబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుడు. ఒకసారి ఒక వృద్ధుడు మామిడికాయల గింజలు నాటుతున్నాడు రోడ్డు పక్కన. ఆ దారిలో రాజుగారు వెళ్తూ ఉన్నాడు, అతని పరివారం వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఆ పరివారం అంతా అతను చూసి నవ్వుతూ ఉన్నారంట. పక్క నవ్వుతుంటే రాజుగారు ఏంట్రా నవ్వుతున్నారు అన్నాడు. చూసావా రాజా, ఈ ముసలోడికి ఎంత ఆశ ఉందో, ఎంత అత్యాశ ఉందో చూడండి. ఇప్పటికే 90 ఏళ్ళు వచ్చి ఉంటాయి, అయినా ఈ గింజలు నాడుతున్నాడు అంటే ఈ చెట్టు మొలవాలి, ఆ చెట్టులోంచి ఫలాలు రావాలి, అది ఎదిగి ఫలిస్తే ఆ ఫలాలు దీన్ని తినాలి, పళ్ళు కూడా లేవు. చూసావా రాజా ఎంత ఆశ ఉందో ఈ ముసలోడికి, రేపో మాపో చచ్చిపోవడానికి కాళ్ళు చాపున్నాడు అని అంతా నవ్వుతూ ఉంటే రాజుగారు కిందికి దిగి అన్నాడంట, అయ్యా ఏంటయ్యా ఈ వయసులో ఇంత ఎండలో ఈ రోడ్డు పక్కన ఈ విధంగా విత్తనాలు నాటుతున్నావు, నిజంగా నీకు అలా తినాలని ఆశ ఉందా, అంతకాలం బ్రతుకుతావు నువ్వు అంటే వెంటనే ఆయన అన్నాడంట, అయ్యా నా కోసం కాదయ్యా,
ఇవన్నీ కూడా కష్టపడి ఎందుకు నాటుతున్నానంటే రాబోయే తరం ఒకటి ఉంది. ఈ దారిలో వచ్చినప్పుడు వాళ్ళు ఈ మధుర ఫలాలు తినాలి, ఈ దారిలో వచ్చినప్పుడు ఈ నీడలో సేద తీర్చుకోవాలి. నేను లేని కాలం ఒకటి వస్తుంది. అయితే నేను పనిచేసి, నేను బ్రతికున్నప్పుడే పనిచేసి నేను లేని కాలంలో ఇదిగో ఈ ప్రయాసలాగా నేను మిగలాలనుకుంటున్నాను. రాబోయే కాలానికి నేను వారికి కావాల్సినటువంటి వాటి ముందే సిద్ధపరుస్తున్నాను. వారికి కావాల్సిన పాలు, వారికి కావాల్సిన నీడ, వారికి కావాల్సిన సేద తీర్చేటువంటిది అన్ని సిద్ధపరుస్తున్నాను అయ్యా అనగానే వెంటనే ప్రియ దేవుని బిడ్డ ఆయన ఏడు విత్తనాలు వేశాడంట. అతడు ఆ 7 బంగారం నాణాలు తీసి అతని చేతిలో పెట్టాడు. ఆ వృద్ధుడు నవ్వుకుంటూ అన్నాడంట, చూసావా రాజా, ఎప్పుడో ఫలాలు వస్తే నువ్వు అనుభవిస్తావా, నువ్వు అన్నావు, చూసావా నా 7 గింజలు 7 ఫలాలు ఫలించాయి తెలుసా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే ఫలించాయి. 7 బంగారు నాణ్యాలు నాకు ఫలంగా వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడైతే మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డ మనకంటూ చూసుకోకుండా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం రాబోతున్న వారి కోసం, దేవుని రాజ్యం కోసం ఒక మంచి చేయడానికి ఆశపడతామో, ఒక గొప్ప పని చేయడానికి ఇష్టపడతామో మన ఫలం వ్యర్థంగా పోదు. మనల్ని దేవుడు వ్యర్థంగా పెట్టాడు. ఎప్పుడు కూడా వెంటనే నీకు ఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడిని గుర్తించబోతున్నాడు. దేవుడిని గొప్ప చేయబోతున్నాడు. ప్రయాసపడిన నిన్ను మరుగు చేయడు. కష్టపడిన నిన్ను ప్రక్కన పెట్టాడు దేవుడు. శ్రమపడుతున్న నిన్ను ప్రతిఫలం ఆశించకుండా ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడుతున్నావో దేవుడు నిన్ను పక్కన పెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ యొక్క విధవరాలు తన జీవితాన్ని పక్కన పెట్టింది. దేవుని రాజ్యం కట్టబడాలి, నా జీవితమా తర్వాత దేవుడే పోషిస్తాడు, నా బ్రతుక దేవుడే చూసుకుంటాడు, నా గురించి దేవుడే ఆలోచిస్తాడు. ఈ రోజు నుంచి నా గురించి ఆలోచించడం మర్చిపోవాలి. నేను నా గురించి రేపటి నుంచి దేవుడు ఆలోచించాలి. ఆమె దగ్గర ఆ డబ్బులు ఉంటే ఆమె ఆలోచించాలి. రేపటి నుంచిన ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు అంటుంది, ప్రభువా నా గురించి నేనే ఆలోచించను ప్రభువా, నా ఆలోచన నీకు అప్పగిస్తున్నాను, నా గురించి నువ్వు ఆలోచించు. రేపు ఏం పెట్టాలి, అయ్యో నా బిడ్డ దగ్గర ఏమి లేదు, నాకు ఇచ్చేసింది, నా బిడ్డ దగ్గర ఏమి లేదు, నేనేం పెట్టాలి, ఎలా నడిపించాలి, ఎలా ఆమెకి ఏమి ఇవ్వాలి, క్రిస్మస్కి ఏమి ఇవ్వాలి, న్యూ ఇయర్కి ఏమి ఇవ్వాలి. అప్పటి వరకు ఆమె ఒక అపరిచితమైన ఒక వ్యక్తి. కానీ దేవుడు ఆమె గురించి ప్రకటించిన తర్వాత అందరికీ అర్థమైపోయింది, అమ్మో ఈమె ఇంత గొప్పదా, ఇంత మంచి మనసు ఉందా ఈమెకు అని చెప్పేసి, ఈమెకి ఏమీ లేదా అని చెప్పేసి అందరూ కూడా ప్రేరేపించబడి అందరూ తలా చేరుకొనికెట్టి మొదలుపెట్టి ఉంటారు. నేను అనుకుంటున్నాను, అవ్వా ఈరోజు మా ఇంట్లో భోజనం చేయి, అవ్వా ఈరోజు ఇదిగో ఇది తీసుకో, ఇదిగో నీకోసం ఇది తీసుకొచ్చాను చూడని చెప్పేసి అందరూ ఇవ్వటం మొదలుపెట్టారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను ఫస్ట్లో మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఒక ముసలమ్మ ఉండేది. ఎప్పుడు ఆ పుస్తకాలు ముందేసుకొని పేర్లు రాసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళ మీద చేయబెట్టి, అవ్వా ప్రతి ఒక్కరు ఆమె చుట్టూ చేరేవాళ్ళు, అవ్వా నా కోసం ప్రార్థన చేయి, నేను ఎగ్జామ్ రాయిపోతున్నాను, అవ్వా నా కోసం ప్రార్థన చేయి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి పిల్లలు లేరు, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా వ్యాపారం బాగుండాలి. అందరూ చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ముందు చూస్తారు. పాస్టర్ గారు అయిపోయిన వెంటనే అవ్వ దగ్గరకు వచ్చేస్తారు. ఆమె పేరు రాసుకుంటుంది, దాని మీద చేయి పెట్టి ఊక్కుంటా ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఊక్కుంటా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అన్నబో ఆ చేయబెట్టి వాళ్ళ ఒక్కొక్కరి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ ముఖం ఎంత కళగా ఉంటుందో, ముడతలు పడిపోయిన శరీరం అయినా ఆ కళ్ళు ఎంత షైనింగ్ ఉంటాయో ఆమెకి. అందరూ ఏదో తీసుకొచ్చేస్తూ ఉంటారు. ప్రతిరోజు పండగకి మనకు ఒకటే కొనుక్కుంటే ఆమెకు 10 చీరలు వస్తాయి, ఆమె ఇంకోళ్ళకి ఇస్తుంటుంది. సో దేవుని కోసం సమర్పించుకున్నటువంటి వారికి ఏ నాటికి కొదువ కాదు. ఇచ్చేదాకా దేవుడు వదలడు, ఎవరిని కూడా వదలడు. నీకోసం ఇవ్వటానికి దేవుడు ప్రేరేపిస్తాడు. ఇచ్చేదాకా నెమ్మది లేకుండా చేస్తాడు ఎవరికైనా సరే. నీ పేరు పదే గుర్తు చేస్తాడు దేవుడు. నీవు కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటే నీ ప్రయాసను పదే గుర్తు చేస్తాడు. ఎవరి దగ్గర నుంచి తీసుకొని రావాలో దేవుడికి తెలుసు. వాళ్ళని రప్పిస్తాడు దేవుడు. నువ్వు ఎరగని మార్గాలోంచి, నువ్వు ఎరగని ప్రజల మధ్యలోంచి, నువ్వు ఎరగని ప్రదేశాల మధ్యలోంచి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన దగ్గర ఏముందో, మనం ఏం చేయగలం, మన దగ్గర బలం ఉందా, టాలెంట్ ఉందా, సామర్థ్యం ఉందా, శక్తి ఉందా, ఏముంది దేవుని కోసం పనిచేయడానికి? నీ కోసం పనిచేసే దివారాత్తులు, డ్యూటీలు, ఓటీలు చేసి డబ్బును రివర్స్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టి నీకున్న బలమంతా వాడుకొని నీకోసమే అంటే మన లైఫ్ ఎప్పుడో అయిపోద్ది. ఏదో ఒక రోజు చెప్పా పెట్టకుండా ఎగిరిపోద్ది చిలక. కానీ దేవుని రాజ్యం కోసం ఒక్కసారి ఆలోచన చూసావంటే నువ్వు ఎరగనటువంటి క్రొత్త తలుపులు దేవుడు తెరుస్తాడు. నువ్వు ఎరగనటువంటి క్రొత్త దారులు తీసుకొని పోతాడు. గొప్ప ప్రదేశాల్లో గొప్పల ముందు పరిచయం చేస్తాడు దేవుడు. నీ సత్కారాన్ని మర్చిపోవడం అన్యాసుడు కాదు. నీ సత్కారాన్ని మర్చిపోవడానికి దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన. నీ చేతుల పనిని పొగడకుండా ఉండటానికి, పెద్దోళ్ళ దగ్గర చెప్పకుండా ఉండడానికి ఆయన అన్యాసుడు కాదు, మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన మోగబోయిన వాడు కాదు.
అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకాన్ని చేసే దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యంగా చేసే రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ యొక్క బీద విధవరాలు 2 కాసులు ఇస్తే ఆ 2 కాసులను ఆ మందిరం అంతా వినబడేట్టుగా దేవుడు చెప్పాడు, అందరికీ చెప్పాడు, పరిచయం చేశాడు. ఈమె మీ అందరికంటే గొప్పది, అందరు ఉన్న దాంట్లోంచి వెనక వేసుకొని ఇస్తున్నారు, కానీ ఈమె మొత్తం వేసేసింది. త్యాగశీలి, రేపటి భవిష్యత్తుని గురించి ఆలోచించినటువంటి గొప్ప త్యాగశీలేమే, దేవుడికి తన బ్రతుకును అప్పగించినటువంటి ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభుత్వానికి మన బ్రతుకుని అప్పగించుకుంటాం కదా, లోకల్ దేనికైనా అప్పగించుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి నాకు అంటారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తను పోషిస్తుందని చాలా భరోసా. ఫారిన్లో జాబ్ అండి, ఇన్ఫోసిస్లో జాబ్ అండి, టెక్నాలజీ జాబ్ అండి, ఎక్కడెక్కడో జాబులు చెప్తుంటావు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను పోషిస్తారు, ఖచ్చితంగా నాకు వాళ్ళు ఇస్తారు అన్నటువంటిది. నా జీవితానికి ఎటువంటి డోకా లేదు, వాళ్ళని పోషిస్తారు, ఎటువంటి క్రిటికల్ కండిషన్లో కూడా పోషిస్తారు అని చెప్పి దాని మీద ఆధారపడి నాకు పలానా వాళ్ళు జాబ్ ఇచ్చారు, పలానా జాబ్లో నేను ఉన్నానని చెప్పి చెప్తారు. కానీ ఇప్పుడు ఏమేమంటుందో తెలుసా, నేను పరలోకానికి ఇచ్చేసాను నా జీవితాన్ని, నాకు పరలోకం ఉంది, నా పరలోక తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను పోషిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇంత త్యాగపూరితంగా, ఇంత మరి 100% దేవుని మీద ఆధారపడటం అంటే చాలా కష్టమైనా సరే బీద విధవరాలు దేవుని మీద ఆనుకుంది కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది, అందరికంటే త్యాగశీలి, ఏమి అందరికంటే ధైర్యశాలి. బ్రతుకులు దేవుని చేతిలో పెట్టగలిగేంత ధైర్యం ఉంది ఈమెకి. కనిపించే ప్రభుత్వాల మీద, కనిపించే మరి కంపెనీల మీద కాకుండా కనిపించిన దేవుని మీద తన జీవితాన్ని ఆధారం పెట్టుకుంది. ఆయన పోషిస్తాడని నమ్మింది కాబట్టి ధన్యురాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎస్, దేవునికి ఇచ్చిన నీ చేతిని అడుక్కు తినేవాడు దేవుడు. దేవుని చేతిలో తిప్పి వేసినటువంటి నీ చేతిని ఇలా అడుక్కొని తినేవాడు. ఒక్కరోజు కూడా నీ చెయ్యిని చాపనివ్వడు దేవుడు. నీ దేవుడు నిన్ను పై చేయిగా మార్చబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, అందరికంటే ఘనంగా ఆస్వాదించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ఇవ్వటం నేర్చుకుందాం. చాలామంది చర్చికి వెళ్తారు, దశంభాగాలు ఎవరితే చాలామంది చర్చికి వెళ్తారు, దేవుని గురించి ఆలోచించరు, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించరు, ఏం లేదో చూడరు. చూడు, నీ మందిరంలో ఏది అవసరమో, నీ ప్రజలకి అక్కడ దేవుని ప్రజలకి ఏది అవసరమో చూడు, దేవుని రాజ్యానికి ఏది అవసరమో, నువ్వేం చేయగలవో, చేయలేంది కాదు, చేయలేని దాని గురించి దేవుడు అడగడెప్పుడు కూడా నువ్వు చేయగలిగింది ఏదైతే ఉందో కూర్చొని దేవుడి దగ్గర అడుగు, ప్రభువా నా దగ్గర నుంచి నీకేం కావాలి, నేను ఏం చేయగలను ప్రభువా అని అడిగి చూడు. నిశ్చయంగా దేవుడు చెప్పబోతున్నాడు. ఆ తర్వాత పట్టదాల విస్తారమైన దీవెనలు నీవున్న మందిరములోనే, నువ్వున్న స్థలములోనే ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మా చేతులు ఇచ్చే చేతులుగా, పై చేతులుగా మమ్మల్ని మేము సమర్పించుకుని 100% మీ మీద ఆనుకునేటువంటి గొప్ప త్యాగపూరితమైన విశ్వాసులుగా మా జీవితాన్ని మార్చండి ప్రభువా. మీరు అద్భుతం చేయండి, ఆశ్చర్యకారించి నడిపించి సహాయం చేయండి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభువా. ఆధారమై దిగిరండి, ఆశ్రయమై దిగిరండి ప్రభువా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అద్భుతం చేసే దేవుడు తండ్రి, ఆశ్చర్యక చేసే రక్షకుడు నీవయ్యా, ఆధారం నీవయ్యా, ఆశ్రయము నీవయ్యా. మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాను. భేద స్థితిలో ఉన్నావు, ఈ బీద విధవరాలు. ఈరోజు నువ్వు కూడా పేదరికంలో ఉన్నావా, విధవరాలుగా ఉన్నావా, వృద్ధాప్యకాలలో ఉన్నావా, పట్టించుకునే వారు లేని స్థితిలో, బిడ్డలు రెక్కలో చెగిరిపోయారేమో, ఎక్కడెక్కడో గొప్ప గొప్ప స్థానాల్లో అమెరికాలో, రష్యాలో, చైనా, జపాన్లో సెటిల్ అయిపోయారేమో, నీ గురించి ఆలోచించేవారు లేరేమో. నువ్వు యవ్వనకాలం ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పెంచిన పిల్లలు ఈరోజు నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదేమో. సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీకోసం ప్రార్థన చేయాలి ఇష్టపడుతూ ఉన్నాను. రే తల్లి, దేవుడు బుద్ధిని వచ్చే వరకు ఎత్తుకుంటానని చెప్పిన దేవుడు, తల వెంట్రుకలు నెరయ వరకు చంకన పెట్టుకుంటానని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని అప్పగించబోతున్నాం. మనమందరం కలిసి దేవునికి అప్పగించుకుందామా? అప్పగించుకుందాం. నా జీవం నీది ప్రభువా. నువ్వు ఆయన చేతిలో పెట్టినప్పుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ జీవన ఆయన చేతిలో పెట్టినప్పుడు ఒక్కరోజు తల వంచనివ్వడం. నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుంటాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. ఎంతమంది పేదవారు, దిక్కులేని వారు తండ్రి, విధవరాళ్ళు ఉన్నారో ముఖ్యంగా ప్రభువా. వృద్ధాప్యకాల భార్య చనిపోయి, వృద్ధాప్యకాల భర్త చనిపోయి, వృద్ధాప్యకాల బిడ్డలు దూరం అయిపోయి, ఎక్కడో సెటిల్ అయిపోయి వాళ్ళ సంతోషం వాళ్ళు అనుభవించుకుంటూ ప్రభువా, నాకంటూ ఒక తల్లి ఉందని, నాకంటూ ఒక తండ్రి ఉన్నాడని గుర్తు పట్టకుండా ప్రభువా మర్చిపోయి బ్రతుకుతున్న వారు ఉన్నారయ్యా.
అయ్యా విడవబడినటువంటి వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, విడవబడినటువంటి ప్రజల జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన పిల్లల జ్ఞాపకాలు కలిచి వేస్తుండగా, తన పిల్లల జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉండగా ప్రభువా, దివారాత్రులు నిద్ర పట్టుకొని ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు నాయన. అయ్యా ఒంటరిగా విడవబడి ఏ ఆచ్ఛాదన లేకుండా ప్రభువా పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని మీరు లేవనెత్తండి తండ్రి, వారి దిగులోంచి బాధ నుంచి మీరు లేవనెత్తండి. యేసు క్రీస్తు నామములో పేదరికం, దారిద్ర్యం అనే శాపం, లేమి అనే శాపం విరిగి మొక్కలైపోవునుగా అని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రతి దారిద్ర్యం అనేటువంటి శాపం విరిగిపోవాలి ప్రభువా. మీ ఐశ్వర్యం దిగి రావాలి ప్రభువా, మీ సమాధానం దిగి రావాలి ప్రభువా, మీ ఆదరణ దిగి రావాలి ప్రభువా, మీ ఆశీర్వాదం దిగి రావాలి ప్రభువా, సమాధానం దిగి రావాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, విధవరాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి, భార్య చనిపోయిన వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా మీరు ఓదార్పు దయచేయండి అయ్యా, యజమానుడిగా దిగిరండి అయ్యా, ఆలోచనకర్తగా దిగిరండి ప్రభువా. వారిలో దుఃఖము, యాతన, ఒంటరితనము, దిగులు, ఆవేదన యేసు క్రీస్తు నామములో నిర్మూలమైపోమని చెబుతున్నాం. మీ సమాధానం దిగివచ్చును గాక, ఆశీర్వాదం దిగివచ్చును గాక తండ్రి. కుటుంబాలు లేవనెత్తపడును గాక తండ్రి. సమృద్ధితో జీవముతో నింపండాయా, ఆశీర్వాదంతో నింపండాయా, జీవముతో నింపండాయా, ధైర్యంతో నింపండాయా. దాటిపోద్దయ్యా వారి కుటుంబాల ప్రభువా, ఎవరిని దాటిపోద్దయ్యా. మీరు సహాయించి నడిపించి బలపరిచి స్థిరపరచమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మన అత్యధికంగా దీవించి ఆస్వాదించి మీ పేదరికంలోంచి, మీ ఒంటరితనంలోంచి, మీ బెలతనం నుంచి పైకి లేవనెత్తి తన సొత్తుగా, తన ప్రజలుగా, తన ముద్రగా మిమ్మల్ని మార్చునుగాక, ఆదరించునుగాక, పోషించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 63